అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో మత్స్యకారుల ఆందోళన రోజురోజుకి ఉధృతం అవుతున్నాయి. రాజయ్యపేటలో ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేకంగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. ఇటీవలే హోంమంత్రి వంగల్పూడి అనితను కూడా మత్స్యకారులు అడ్డుకున్నారు. దీంతో తక్షణమే బల్క్ డ్రగ్ పనులు నిలిపివేస్తామని అనిత ప్రకటించారు. అయితే హోంమంత్రి మాట ఇచ్చిన తర్వాత కూడా బల్క్ డ్రగ్ పనులు ఇంకా కొనసాగించడంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం రాజయ్యపేట నుంచి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజీపేటలో బల్క్ డ్రగ్ నిర్మాణం అసలు మూడో కంటి తెలియక నిర్మాణం సాగిపోతుంది. ఇప్పుడు ఏదో ఇప్పుడే ప్రారంభించినట్టుగా వాళ్ళు చెప్తున్నట్టుగా ఒక్కసారి చూస్తే ఆ రోడ్లు వేసేస్తున్నారు, బిల్డింగ్లు కట్టేస్తున్నారు. అసలు ఈ అనుమతులు ఎవరిచ్చారు? అసలు వీళ్ళకి పర్యావరణ అనుమతులు ఎవరిచ్చారు? లేకపోతే ఈ మొత్తం కాలుష్యం సంబంధించి కాలుష్యం బోర్డు అనుమతులు ఎవరిచ్చారు? అసలు ఎందుకు కడుతున్నారు, ఎలా కడుతున్నారు? కనీసం మత్స్యకారులు అంటే ఈ గ్రామం మీద ఆధారపడి తరతరాలుగా జీవిస్తున్నటువంటి వాళ్ళు, ఈ గ్రామం మీద ఆధారపడి జీవిస్తున్న ప్రజలకు కూడా చెప్పకుండా భారీ ఎత్తున పైపులు అయితేనే, రోడ్లు అయితేనే మొత్తం అసలు మూడో కంటికి తెలియకుండా నిర్మాణాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సమాధానం చెప్పే నాదు కూడా ఎవరు కనిపించట్లేదు. ఇటువంటి దాని మీద సమస్య ఎక్కడుంటే ప్రైమ్ లైన్ అక్కడ ఉంటుంది. ఇక్కడ సమస్య వచ్చింది, మనల్ని పిలిచారు, వచ్చాం. దీనికి సంబంధించి మన ప్రతినిధి ఇక్కడ పాయికరపేట ప్రతినిధి గోవింద్ ఉన్నారు. అసలు ఎలా నిర్మాణాలు జరుగుతున్నాయి, వీళ్ళు ఏమంటారు, గ్రామస్తులు ఏమంటారండి? అంటే ఇక్కడ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయడం అనేది గత ప్రభుత్వంలో ఆమోదం తెలిపినప్పటికీ కూడా ఈ ప్రాంత ప్రజలు హెట్రో డ్రగ్స్ కంపెనీ వలన బాగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి కుటుంబంలోనూ అనేకమైనటువంటి రోగాలతో బాధపడుతున్న వారు ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ అనేది వద్దు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి నినాదం. ఈ మత్స్యకారులందరూ కూడా తమ విధానంలో జీవనోపాధి కోల్పోతున్నాము, అనారోగ్యాల పాలవుతున్నాము అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. వీళ్ళకి ఈ బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకైతే మాత్రం అటవీ శాఖ, పర్యావరణం కానీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి అనుమతులు లేవు అనేది ఇక్కడ వాదన వినిపిస్తుంది. దీన్ని పరిగణలో తీసుకొని బల్క్ డ్రగ్ పార్క్ అనేది ఆపు చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. ఇది పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే హెట్రో డ్రగ్ దాదాపు సంవత్సరాల తరబడి హెట్రో డ్రగ్ ఉంది. హెట్రో డ్రగ్ను ఆనుకునే ఈ గ్రామం ఉంది. ఈ హెట్రో డ్రగ్ కారణంగా చాలామంది కూడా మృత్యువాత పడుతున్నారు, అనారోగ్యం బాధపడుతున్నారు, ఊపిరితిత్తుల వ్యాధులతో పడుతున్నారు. అనేక మంది ఇప్పటికే బాబోయ్ అని రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలో మరొక పిడుగు ఇది ఈ బల్క్ డ్రగ్ కనుక మళ్ళీ వస్తే అసలు మనం రామ్కీ పర్వాడలో చూసినటువంటి రామ్కీ పర్వాడలో తాడి గ్రామాన్ని ఏ విధంగా తరలించాల్సి వస్తుందో ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి కూడా విన్నవించుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఇదే విధంగా కనుక ఈ బల్క్ డ్రగ్ వస్తే మాత్రం ఇక మత్స్యకారులు అనేవాళ్ళు ఎవరు కనపడరని వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు కానీ పార్టీలు కూడా వైసీపీ ప్రభుత్వం హయాంలో జగన్ అసెంబ్లీలో ప్రకటించారు, అనేక రాష్ట్రాలు తిరిగి వచ్చింది మాకని ఆయన చెప్పారని వీళ్ళు చెప్తున్నారు. కాకినాడలో మీరు ఎందుకు ఈ బల్క్ డ్రగ్ను పెట్టారు అని టీడీపీని వాళ్ళు ప్రశ్నిస్తారు. ఇలాగా పార్టీలు ఒకదాని మీద ఒకటే వేసుకుని మీ తప్పు అన్నారు తప్ప తీరా నష్టపోయేది మాత్రం మత్స్యకారులే. ఈ మత్స్యకారులకి వేట ఉండదు, ప్రాణం ఉండదు, ఏమీ లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లేదా పవన్ కళ్యాణ్కి మత్స్యకారులు అంటే అత్యంత ఆయనకి అభిమానం అని చెప్తారు. మరి అటువంటిది పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా స్పందించాలని వీళ్ళందరూ కూడా కోరే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సోదతో వాసు, ప్రైమ్ 9, నక్కపల్లి మండలం.